ఓకే బ్రోడా. సో బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా దేవరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా చుట్టుమల్లి అని. సో సాంగ్ చూసిన తర్వాత సినిమా గురించి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీరు? ఎప్పుడే ఎన్టీఆర్ సినిమా అనగానే మనకి ఒక హైప్లోనే ఉంటుంది. ఆయన ఎవరు బీట్ చేయలేము కూడా మనం డాన్స్లో పరంగా. కానీ మొన్న వచ్చిన సాంగ్ కూడా కాపీ అన్నారు, కానీ అది కాపీ కాదు. యాక్చువల్గా అన్ని కాపీ వేసుకుంటే అన్ని కాపీ వేస్ట్లే అవుతాయి. అవన్నీ మన ట్రోలర్స్ కూడా దాన్ని ఎక్కువ బిహేవ్ చేయడం కూడా చాలా బ్యాడ్గా ఉంది. కానీ సాంగ్ మాత్రం అన్నయ్య లుక్ కానీ ఆ ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ లుకింగ్ కానీ ఆ ఏజ్కైనా మన ఆ ఏజ్కి వచ్చేసరికి పొట్టలు ఇంత బాగా వస్తున్నాయి మనకి. కానీ ఆ ఏజ్లో ఫిట్నెస్ అన్నీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. కానీ సినిమా మాత్రం చంపేస్తుంది. మేము వెయిటింగ్ దేవరా కోసం. అయితే మరి ఎన్టీఆర్ అకౌంట్ లో ఇంకొక బిగ్ హిట్ అని మనం అనుకోవచ్చు దీన్ని. సూపర్ హిట్ అది. ఇంకా ఆయన ప్రశాంత్ నీల్ అంటే ఇంక చెప్పక్కర్లా. అది ఆయన బ్రేక్ అయ్యేదే కాదు మూవీ. ఆయన ప్రతి మూవీ హిట్ అయింది. అనుకోవచ్చా లేకపోతే త్రిబుల్ ఆర్ చెప్పలేము మనం. త్రిబుల్ ఆర్ చెప్పలేం, కాకపోతే కేజీఎఫ్ రేంజ్ దాటొచ్చు. కేజీఎఫ్ ఫస్ట్ దాటొచ్చు, కేజీఎఫ్ 2 అంత కాకపోయినా. కానీ దేవరా మాత్రం బాగా హిట్ అవుతుంది అనమాట. అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ చుట్టుమల్లి సాంగ్ పోస్టర్ ఉందిగా, పోస్టర్ చూసిన తర్వాత వీళ్ళని చూస్తే సీనియర్ ఎన్టీఆర్ కానీ శ్రీదేవి జంట గుర్తుకొస్తుంది మళ్ళా అంటున్నారు. సో మీకు అట్లే అనిపించిందా? అంటే పెద్ద ఆయనతో మనం పోల్చలేము, కాకపోతే ఆమెని మాత్రం శ్రీదేవి కూతురు అంటే కొంచెం ఆ లెక్కగా బిహేవ్ చేసింది. చాలా బాగుంది ఆమె అందం కానీ అంటే. అన్నయ్య అంటే ఆయన కూడా పోల్చుకునేవారు. నన్ను పోల్చొద్దంటారు ఫస్ట్, ఆయనతో నన్ను పోల్చొద్దంటారు. ఉంటది కదా అన్న రొమాన్సిక్. దాంట్లో రొమాంటిక్ లేకపోతే అలాగే మన ఫ్యాన్స్ ఊరుకోరు మళ్ళీ ఫస్ట్. దాని గురించి ఆయనకి రొమాన్స్ చేస్తాడు, ఏదేం చేస్తాడు, ఇంకేమన్నా. సో ఓవరాల్ గా సినిమా గురించి అంటే ఏ విధంగా, అంటే ఒక హైప్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా? మూవీ అయితే బ్లాక్ బస్టర్, అది చెప్పక్కర్లేదు. అది బ్లాక్ బస్టరే ఖచ్చితంగా. ఫస్ట్ పక్కాగా. ఇప్పుడు అందే అన్న మన డిప్యూటీ సీఎం తాలూకా మన ఆయన ఉన్నప్పుడు ఇంకా మొత్తం అందరూ ఒకటే. అబ్సల్యూట్లీ ఇంకా ఇంకా హిట్ అయ్యింది అది. ఇంకా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మన సినిమాలన్నీ బిగ్ బ్లాస్టర్ అవుతున్నాయి. అవన్నీ పడపోవట్లే మనకి అలా. ఇప్పుడు వచ్చి ఆయన ఇంకా ఉన్నారు కాబట్టి, ఇంకా జనసేన ఉన్నారు కాబట్టి, ఇంకా మన ఆంధ్రాలో కానీ ఇప్పుడు మొత్తం అంతా టీడీపీ ఉంది. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ గారు కూడా ఈయన సైడే ఇంకా సూపర్గా బిగ్ హిట్ అయితే. మనకి మిడ్ నైట్ ఇప్పుడు ఇదివరకు 4 మాది బేసిక్లీ ఆంధ్ర. అక్కడ ఇదివరకు 4కి మనకి షోస్ ఆఫీస్ వాళ్ళు, కానీ ఇప్పుడు 4కి షోస్ స్టార్ట్ అవుతుంది. అది అలా అనమాట. ఇప్పుడు మీరు